హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే బీఈడి సెకండ్ సెమిస్టర్లోని సోషియాలజీ సబ్జెక్ట్లో సామాజిక హోదానే స్థాయి అని కూడా అంటారు, లేదా అంతస్తు, దాని యొక్క వివరణని తెలుసుకుందాము. అసలు సామాజిక హోదా అంటే ఏమిటంటే సామాజిక క్రమంలో వ్యక్తి స్థానం లేదా ర్యాంకును సూచిస్తుంది. ఈ సామాజిక హోదా అనేది వృత్తి, విద్య, ఆదాయం, సామాజిక సంబంధాలు వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. అలాగే సామాజిక హోదా అనేది వ్యక్తి ప్రవర్తన, అంచనాలు మరియు సమాజంలోని పరస్పర చర్యలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు సామాజిక స్థాయిని ప్రభావితం చేసే కారకాల గురించి తెలుసుకుందాము. ఈ నాలుగు కారకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే సాంస్కృతిక ప్రమాణాలు, సామాజిక చలనశీలత, ఆర్థిక పరిస్థితులు, చట్టపరమైన మరియు రాజకీయ వ్యవస్థలు. సాంస్కృతిక ప్రమాణాలు అంటే ఏమిటంటే సాంస్కృతిక విలువలు మరియు సాంప్రదాయాల ప్రభావంతో స్థాయిని మార్చుకోవచ్చు, లేదా స్థాయిలో మార్పులు జరుగుతాయి. దేనివల్ల? సాంస్కృతిక విలువలు మరియు సాంప్రదాయాల ప్రభావం. నెక్స్ట్ సామాజిక చలనశీలత. సామాజిక చలనశీలత అంటే విద్య, ఉపాధి ఇట్లాంటి వాటి ద్వారా మన యొక్క వ్యక్తి తన యొక్క స్థాయిని లేదా హోదాను మార్చుకోగలుగుతాడు. ఇది మార్చుకోవడానికి ఒక సామర్థ్యంగా ఉంటాయి. ఏమిటి సామర్థ్యంగా ఉంటాయి? ఇక్కడ విద్య మరియు ఉపాధి అనేవి వ్యక్తి యొక్క స్థాయిని మార్చుకోవడానికి సామర్థ్యాలుగా నిలుస్తాయి. నెక్స్ట్ వన్ ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులలో ఏమిటంటే సంపద, ఇంకా ఆర్థిక అవకాశాలు, మన ప్రాపర్టీస్ అనేటివి వ్యక్తి యొక్క స్థాయిని, అంతస్తుని మార్చుతాయి కదా. ఇప్పుడు మనం న్యాచురల్గా అయినా బయట సమాజంలో చూస్తూనే ఉంటాము. అదే ఇది. నెక్స్ట్ చట్టపరమైన మరియు రాజకీయ వ్యవస్థలు. అంటే ఇప్పుడు అందరికీ వ్యక్తి స్థాయిని, అంతస్తు కోసము కొన్ని మన భారత రాజ్యాంగం కూడా కొన్ని చట్టాలను అనేటివి తీసుకొచ్చి ఈక్వాలిటీ కోసము కొన్ని చట్టాలను నిర్వహించారు కదా. అంటే ఇట్లా లింగ వివక్షత, మత వివక్షత, కుల వివక్షత అట్లాంటివి తీసేయాలి, అందరు ఈక్వల్ అనేసి. అట్లాంటి చట్టాల వల్ల కూడా వ్యక్తి యొక్క స్థాయి, అంతస్తు అనేది చట్టపరంగా మారుతూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థలు అంటే ఇంకా పొలిటికల్స్కి వచ్చినాక మనము పొలిటికల్ లీడర్స్ని ఒక లెవెల్లో చూస్తాం కదా. ఆ పాలిటిక్స్ వల్ల కూడా వ్యక్తి యొక్క స్థాయి అనేది మారుతుంది. ఓకే, ఈ సామాజిక హోదా గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మన బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన మరెన్నో వీడియోలను నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.